రాజకీయ విషయానికి వస్తే ఈరోజు జగన్ గారు కార్పొరేట్ సమావేశం ఏర్పాటు చేశారు. 2.4తో ఎలా ఉందో చూపిస్తాము. త్వరలో 30 సంవత్సరాల పాటు మాన్య అధికారం ఉంటుందంటున్నారు. పార్టీ బయటతుంది ఏపీలో బతికే ఉంటుంది. ప్రజలు ఇంకా 1.0 నుంచి కోలుకోలేకపోతున్నారు స్వామి. ఎంతమంది దళితులు చంపారండి, ఎంతమంది బడుగు బలహీన వర్గాలు చంపారు, ఎంతమంది మైనారిటీ సోదరులు చంపారు గత ప్రభుత్వంలో. ఇక్కడ ఉన్న నాయకులందరిపైన కేసులు పెట్టారు. ప్రజలకి స్వేచ్ఛ ఎక్కడుండేది గత ప్రభుత్వంలో. మేము బయటికి రావాలనుకుంటే మా గేట్లకే తాడు కట్టారు కదా అన్నాడు. నా పైన 23 కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్టీసీ కేసు పెట్టారు. శాశ్వత భూ హక్కు చట్టం అని తీసుకొచ్చి ప్రజల భూముల్ని కాజేయడానికి ప్రయత్నించారు. ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? ఆయన ఎవరు మర్చిపోలేదు. ఎన్నికల ముందర కూడా నా ఇంటర్వ్యూ ఎవరు పీకలేరు అన్నారు. ఏమైంది? ప్రజలు ఎవరు ఎన్ని ఇంటర్వ్యూలు పీకారు చెప్పండి. No, I am following the due process of the law. If I don't follow the due process of the law, tomorrow you will question me saying that this is vindictive politics. Madam is here. Immediately what you will say, you are vindictive in nature. I have to follow the due process of the law. See, together, Bharatiya Janata Party, Telugu Desam Party, Jansena Party, together, we spoke about illegal liquor, we spoke about illegal stand, we spoke about land mafia, and inquiries are going on. Liquor inquiries are going on. So let the process get completed. It will be followed by action because it is a promise we have made to the people. In almost 90 meetings, I spoke about my red book, sir. I showed my red book. People have endorsed my red book. Red book lo any chapter library da? ఏంటండి? దాని పేరు ఉందా లేదా అనుకుంటున్నాను. అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ సార్. అది కేవలం నాకు మా అధ్యక్షుల వారి మధ్యలో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి దారి ఖర్చులు దట్టగా దారి ఖర్చులకే రావండి. గుడ్. ఇప్పుడు నేను సూటిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని, పులివెందుల ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాను. 5 సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని గ్రౌండ్ అయినాయి? మేము 8 నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి? చర్చకి నేను సిద్ధం, ఆయన సిద్ధమా? మళ్ళీ కోడిగుడ్డుని పంపిస్తాడు. మాకు కోడిగుడ్లు వద్దు, మాకు ఆమ్లెట్లు వద్దు, డైరెక్ట్గా ఆయన రమ్మనండి, ఐఎమ్ రెడీ టు టాక్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆసిల్లర్ మిత్తల్ ప్రాజెక్ట్ నేను 2019లో కలిసా ఆదిత్య మిత్తల్ని. 2019లో డావోస్లో టీసీఎస్ వాళ్ళ బూత్ బయట కలిసి ఆనాడు చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి రాండి అని. మీరు కూడా ఆదిత్యని కూడా అడిగాను చెప్తాను. అప్పటి నుంచి ఐ మెయింటైన్ దట్ రిలేషన్షిప్ అండి. 5 years ఐ మెయింటైన్ దట్ రిలేషన్షిప్. ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే నేను ఫోన్ చేశాను, బాస్ 5 years అయింది, మీరు వేరే రాష్ట్రానికి వెళ్దాం అనుకున్నారు, అక్కడ ఏం అవ్వలేదు, వచ్చేయండి, వేరే రెడీ. ఒక్క జూమ్ కాల్తో కదిలిందండి ఆ ప్రాజెక్ట్. సో ఇప్పుడు మీరు అడగచ్చు 2019లో వెళ్ళిన ఖర్చులు దండగానో? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రాన్ని నేను ప్రమోట్ చేయాలండి. ఇప్పుడు అక్కడ పారిశ్రామికవేత్తలందరూ నన్ను ఏమడుగుతున్నారు, మీరు గ్యారంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ గెలవడా అని? ఎందుకంటే పీపీఎల్ రద్దు చేశారు, అమర్ రాజా లాంటి కంపెనీని తరిమేశాడు, అనేక కంపెనీలు హెరాస్ చేశారు, సకాలంగా కరెంటు బిల్లు కరెంట్ కూడా అందించలేదు, పవర్ హాలిడేస్ ప్రకటించారు. ఇండస్ట్రీ చాలా నష్టపోయిందండి ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు అదంతా రివైవ్ చేసినాక మేము కష్టపడుతున్నాం, బ్రాండ్ని రివైవ్ చేసినాక కష్టపడుతున్నాం. ప్రభుత్వాలాగా 144 సెక్షన్ చుట్టూ పెట్టుకుని పరదాలు కట్టుకుని తిరగాలని మాకు కోరికలేదు స్వామి. అన్నీ బయటకు వస్తాయండి త్వరలో. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, త్వరలో అన్నీ బయటకు వస్తాయి. మీరే ఆశ్చర్యపోతారు, ప్రజలే ఆశ్చర్యపోతారు. పెద్దరెడ్డి కూడా చెప్తారు వస్తాయి కదా, ఎందుకు కంగారు పడుతున్నావు స్వామి? సార్ నేను అడుగుతున్నా, ఒక్క నిమిషం నేను అడుగుతున్నా. ఈరోజు పెద్దిరెడ్డి తిరుగుతున్నాడు కదా స్వేచ్ఛతో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారు కదా స్వేచ్ఛతో. Z+ సెక్యూరిటీ ఇచ్చి, బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి, ముందల 2 ఎస్కాట్లు, వెనకాల 2 ఎస్కాట్లు పెట్టి పంపిస్తున్నాం కదా, రో పార్టీలు ఇస్తున్నాం కదా ఆయనకి.
గతంలో ఏం చేశాడండి ఆయన? చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరుకి వెళ్ళాలంటే ఆ రోజు గేట్ బంధించాడు, గేటుకి తాడు కట్టేశాడు. పుంగునూరుకి వెళ్తే రాళ్ళ దాడి చేశాడు. అన్నీ మర్చిపోయారా వాళ్ళు? రాళ్ళ దాడి మర్చిపోయారా? యాక్షన్ ఉంటుంది, వెరీ వెరీ. అంటే భయపడుతున్నారు స్వామి. లిక్కర్ అన్ని బయటకు వస్తాయి. ఎందుకు వరి అవుతున్నారు? అన్ని బయటకు వస్తాయి. 193 మందితో ఎవరు ఇస్తారండి? వీఆర్ ఫాలోయింగ్ ద ప్రోటోకాల్స్ గివెన్ ఇన్ ద బ్లూ బుక్. లెట్ us follow it, బాస్. స్పెషల్ డిస్పెన్సేషన్ ఎట్లా ఇస్తాం ఆయనకి? వీఆర్ ఫాలోయింగ్. సార్ ఒక మాట చెప్తాను, మీరు ఒకటి మీడియా వాళ్ళు కూడా కొంచెం దయచేసి అర్థం చేసుకోవాలి. ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటగరైజేషన్ ప్రకారం ఆయనకి ఇచ్చాం. ఆయన భార్యకి సెక్యూరిటీ తగ్గించలేదు, చెల్లికి సెక్యూరిటీ తగ్గించలేదు, వాళ్ళ అమ్మకి సెక్యూరిటీ తగ్గించలేదు, వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కడ వీడియో టచ్. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కుటుంబం మొత్తం తీసేశారు, తగ్గిస్తాం కదా, తీసేశారు. ఏకపక్షంగా ఒక రోజు ముందర చెప్పకుండా తీసేశారు. ఇప్పుడు నేను కక్ష సాధింపు చేయాలంటే నేనేం చేయాలి? ఎగ్జాక్ట్లీ అది చేయాలి. బట్ వీ అండర్స్టాండ్ దేర్ ఆర్ సేఫ్టీ ఇష్యూస్. వీ అండర్స్టాండ్ దట్ వీ విల్ ఫాలో ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా. వాళ్ళలాగా మేము చేయాల్సిన అవసరం మాకు లేదు. సాక్షి లేదా? ఎస్ మ్యామ్. లేదు, సాక్షి రాలా. ఎత్తు ఎవ్వరు తగ్గించలేదు. ఐఎమ్ సారీ, ఎత్తు ఎవ్వరు తగ్గించలేదు. పోలవరం ప్రాజెక్ట్ ఒరిజినల్ లెవెల్కే మేము కడుతున్నాము. వీ విల్ ఫిల్ వాటర్ సిస్టమేటికలీ. దాంతో ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కూడా ఇవ్వాలి. సో ఆ ఇయర్ కరస్పాండింగ్ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కూడా ఇస్తాము. ఫుల్ 45 పాయింట్, నాకు ఎగ్జాక్ట్ పాయింట్ నాకు గుర్తులేదమ్మా, అది నా సబ్జెక్ట్ కాదు, నిమ్మల రామనాయుడు గారి సబ్జెక్టు. మీరు అడిగారు కనుక చెప్తున్నా. 45 పాయింట్స్ ఉంటుంది. వీ విల్ ఫిల్ 45 పాయింట్స్. అదే అంటున్నా కదా, ఆర్ఎన్ఆర్ ఇస్ ఇష్యూ సార్. ఫస్ట్ మాకు చాలా వర్క్లు ఉన్నాయి పోలవరంలో. డ్యామ్ ఉంది, డ్యామ్ వాల్, చాలా ఇష్యూస్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేతకంతనం వల్ల మొత్తం డ్యామేజ్ అయింది ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ సంక్షోభంలో పడింది. ఇప్పుడు వీఆర్ ఫస్ట్ ప్రాజెక్ట్ సెట్ చేసి దాన్ని ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ చేస్తాం. 41 ఎవడో ఒప్పుకోలేదు. అదేంటో నాకు అర్థం అవట్లా, అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే జగన్ గారికి ఇది ఒక చెడ్డ అలవాటు ఉందండి. రాత్రి ఆత్మలతో మాట్లాడతాడు, సీరియస్గా ఆత్మలతో మాట్లాడతాడు ఆయన. సో ఆయన ఏ ఆత్మతో మాట్లాడి 41 వచ్చిందో ఆయన చెప్పాలి. 45 పాయింట్ is the full level, sir. Dam will be built for that. Phased manner water gets filled. To protection కోసం ఒకేసారి ఫేజ్ డాలర్ చేస్తాం. దానికి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అందించాలి, అందిస్తాం. పేరెంట్స్ మాట